అనగనగా ఒక అందమైన అడవిలో జంతువులు, పక్షులు అన్నీ చాలా సరదాగా, హాయిగా ఆడుకుంటూ కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవిలో ఒక తెలివైన కుందేలు మరియు ఒక కపటమైన నక్క ఉండేవి. నక్క చిన్న జంతువుల్ని మోసం చేసి వారి ఆహారాన్ని దోచుకుంటూ ఉండేది. దాంతో కుందేలు మరియు ఇతర జంతువులు నక్క గుణపాఠం నేర్పాలి అని ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఒకరోజు ఉదయం కుందేలు ఎంతో హుషారుగా గెంతుతూ అడవిలో తిరుగుతోంది. ఇదంతా ఆ నక్క చెట్టు వెనుక నుండి గమనిస్తూ, హమ్మయ్య, ఈ రోజుకి నాకు ఆహారం దొరికినట్టే అని సంబరపడింది. నక్క పొదల నుండి బయటకు వచ్చి కుందేలుతో నవ్వుతూ, శుభోదయం, ఈరోజు వాతావరణం చాలా మంచిగా ఉన్నట్టుంది కదూ అని అంటుంది. కుందేలు దాని మాటలలో కపటాన్ని గమనించినా మర్యాదగా అవును నిజమే అని అంటుంది. నక్క సంతోషంగా అడవిలో ఒక గుహలో చాలా క్యారెట్లు ఉన్నాయని విన్నాను, అక్కడికి వెళ్దామా అని అంటుంది. కుందేలు ఆశ్చర్యపోయినట్లుగా నటిస్తూ చాలా క్యారెట్లా, ఎక్కడున్నాయి అని అంటుంది. నక్క నవ్వుతూ నాతో రా, నేను చూపిస్తాను, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు అని అంటుంది. కుందేలుకి నక్క తనను మోసం చేస్తుంది అని తెలిసినా ఈ నక్కకి ఈరోజు గుణపాఠం నేర్పుతున్నామని సంతోషంగా నక్కని అనుసరించింది. కొంత సమయం తర్వాత వాళ్ళకి ఒక గుహ కనిపించింది. అప్పుడు నక్క ఉత్సాహంగా క్యారెట్లు ఈ గుహలోనే ఉన్నాయి, ముందు నువ్వు వెళ్ళు, నేను ఎవ్వరూ రాకుండా చూస్తా అని అంటుంది. కుందేలు నక్కతో ఈ గుహలోకి వెళ్ళడం భయంగా అనిపిస్తుంది, ఇద్దరం కలిసి లోపలికి వెళ్దామా అని అంటుంది. నక్క ఒక క్షణం ఆలోచించి ఏమాత్రం అనుమానం రాకుండా సరే ఇద్దరం వెళ్దాం అని అంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్తుండగా కుందేలు నక్క గమనించకుండా గుహ బయటకు పరిగెత్తింది. ఇంతలో అక్కడే ఉన్న ఇతర జంతువులు రాళ్లతో గుహని మూసేస్తాయి. నక్క అది గమనించి భయంతో రక్షించండి, రక్షించండి, నన్ను బయటకి రానివ్వండి అని అరుస్తుంది. కుందేలు నక్కకి వినపడేలా నక్క జంతువులను మోసం చేసి ఏ విధంగా వారి ఆహారాన్ని దొంగలించిందో మరియు ఏ విధంగా చంపిందో గుర్తు చేస్తూ తెలివితేటలు మోసం చేయడానికి కాకుండా ఇతరులకు సహాయం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది అని అంటుంది. నక్కకి మొదట కోపం వచ్చినా ఆలోచించే కొద్దీ కుందేలు మాటలు నిజమేనని అనిపించసాగాయి. చివరికి నక్క పశ్చాత్తాపడుతూ మన్నించండి, నాకు మారడానికి ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను రక్షించండి అని ప్రాధేయపడుతుంది. నక్క స్వరంలో నిజాయితీ గమనించిన జంతువులు గుహకి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించగా నక్క వినయంతో సిగ్గుతో బయటకు వచ్చి క్షమాపణ కోరింది. అప్పటి నుండి నక్క తన ప్రవర్తన మార్చుకొని జంతువులకు దగ్గరవుతుంది. అలా జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా భయం లేకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.